హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ మంత్ర ఎడ్యుకేషన్. హే గైస్, మీరు బాగున్నారా? అండ్ ఈ వీడియోలో మీకు ఏపీ ట్రిపుల్ 2024 నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎవరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకుంటున్నారో, ఓకేనా. ఆల్రెడీ మనకి ఏపీ ట్రిపుల్ అప్లికేషన్ అనేవి 8th May 2024 స్టార్ట్ అయింది. మనకు వచ్చేసి ఫైనల్ డేట్ వచ్చేసి క్లోజింగ్ డేటు మనకి 25th June ఈవినింగ్ 6 PM వరకు మనకి అప్లికేషన్ పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. సో ఎవరైతే పెట్టుకోలేదో ఇప్పటివరకు అప్లికేషన్ పెట్టుకోండి, ఓకేనా. మీకు అప్లికేషన్ సంబంధించినటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఓకేనా, నెంబర్ ఇస్తాను. సో దాన్ని బట్టి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, ఓకేనా. లేదు ఫర్దర్గా మీరు అప్లికేషన్ పెట్టుకునే ప్రాసెస్ మీకు తెలియకపోతే మీరు కనుక మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవలో కానీ ఎటువంటి నెట్ సెంటర్స్లో కానీ ఆర్ నేను మీకు ఒక పోస్టర్ అనేది మన ఛానల్లో కమ్యూనిటీలో పోస్ట్ చేశాను, దాంట్లో చూసి అక్కడ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే అప్లికేషన్ అనేది వాళ్ళు చేస్తారనమాట. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో మీకు ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, లైక్ ట్రిపుల్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి స్పెషల్గా మార్క్స్ యాడ్ చేస్తారు కదా, ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తారు ఏంటని అడుగుతున్నారు, ఓకేనా. సో యాక్చువల్గా ట్రిపుల్ స్టార్ట్ చేసిన మెయిన్ ఏమేంటంటే ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ రూరల్ వాళ్ళకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని మనకి ట్రిపుల్ అనేది స్టార్ట్ చేశారు. సో ఆ యొక్క క్రైటీరియాని బేస్ చేసుకొని ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి సపోజ్ లెట్సే మనకి ఒక 550 మార్క్స్ వచ్చాయంటే అదే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి కూడా 550 వస్తే మనకి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి 4% డిప్రిషియేషన్ స్కోర్ యాడ్ చేస్తారనమాట. అంటే ఈచ్ సబ్జెక్ట్కి 4 మార్క్స్ చొప్పున మనకి 6 సబ్జెక్ట్స్ కదా, 6 4 24 మార్క్స్ యాడ్ చేస్తారనమాట. సో ప్రైవేట్ స్కూల్ వాడికి 550 వస్తే మనకి గవర్నమెంట్ స్కూల్ వాడికి 550 + 24 అనమాట, అంటే 574 మార్క్స్ కింద లెక్క, ఓకేనా. సో యాక్చువల్గా దీన్ని మనకి మార్క్స్ కింద యాడ్ చేస్తారు, ఆర్ మేబీ పర్సంటేజ్ కింద యాడ్ చేయొచ్చు. సో ఇలా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి కొంచెం ఎక్కువ రిజర్వేషన్ ఉంటుంది అనమాట. దీంతో పాటు గర్ల్స్కి టోటల్ సీట్స్లో 1/3 సీట్స్ అనేవి గవర్నమెంట్ స్కూల్ ఓన్లీ గర్ల్స్కే మనకి సపరేట్గా ఉంటాయన్నమాట, ఓకేనా. లాస్ట్ ఇయర్ అండ్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోద్ది మీకు ట్రిపుల్ ఓకేనా. ఎవరైతే మంచి 10th క్లాస్లో మంచి మార్క్స్ 550+ మార్క్స్ వస్తాయో వాళ్ళ అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోయిద్ది. మీకు స్పెషల్గా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి ఏమి ఉండవు అనమాట, ఓకేనా. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కరోనా టైంలో 2020లో కరోనా టైంలో మాత్రమే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏం లేదు, జస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి మెరిట్ ర్యాంక్స్ మీద ఇచ్చేసారనమాట, ఓకే. సో లాస్ట్ ఇయర్ కూడా చూసుకున్నట్లయితే మీరు 2023లో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనేది 1/3 స్టూడెంట్స్ అనేది మనకి గర్ల్సే ఉన్నారనమాట. అంటే మీరు ఒక 1000 మెంబర్స్ తీసుకుంటే దాంట్లో ఒక 700 స్టూడెంట్స్ అనేది గర్ల్సే ఉన్నారనమాట లాస్ట్ ఇయర్. సో మిగిలినటువంటి 300 మనకి బాయ్స్. సో అలాగా మనకి 1/3 సీట్స్ అనేవి గర్ల్స్కి అలాట్ చేయడం జరుగుద్ది అవుట్ ఆఫ్ టోటల్ సీట్స్లో. సో మిగిలిన రిమైనింగ్ సీట్స్ అనేవి బాయ్స్కి అలాట్ చేస్తారు. అవి కూడా అందులో కూడా మళ్ళీ బాయ్స్కి గర్ల్స్కి కాంపిటీషన్ ఉంటుంది, ఓకేనా. సో ఇలాగా మనకి సీట్స్ అనేవి ఫిల్ చేయడం జరుగుద్ది. సో ఇది గైస్ ఇవాళ వీడియో. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. మీకు ఇంకా ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మన ఛానల్లో కామెంట్ చేయండి, ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్.